హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు సూర్య క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం కోసం తెలుసుకున్నాం. వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా చూడండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దర్శనం చేసుకోవడానికి ర్యాలీకి వెళ్తున్నాం. వాడపల్లి నుంచి ర్యాలీ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ర్యాలీకి వెళ్లే మార్గం మధ్యలో మనకి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం కనబడుతుంది. తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం, ర్యాలీ గ్రామం, ఆత్రేయపురం మండలం. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ప్రత్యేకత ఏమిటంటే, స్వామివారి విగ్రహం 5 అడుగుల ఏకశిల స్వయంభూ విగ్రహం. ముందు పక్క విష్ణుమూర్తి, వెనక పక్క జగన్మోహిని అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. స్వామివారి పాదాల మధ్యలో గంగాదేవి విగ్రహం ఉంటుంది. గంగాదేవి విగ్రహం నుండి నిత్యం నీరు వస్తూనే ఉంటుంది. ఇక్కడ స్వామివారిని, అమ్మవారిని మనం స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకోవచ్చు. గుడి కోసం మేము ఈ తక్కువ సమయంలో తెలుసుకున్న కొన్ని విషయాలు మీకు చెబుతున్నాం. 11వ శతాబ్దంలో చోళరాజు ఈ ప్రాంతానికి వేటకు వచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో విష్ణుమూర్తి ఆ రాజు కలలో కనిపించి రథం యొక్క మేకు కింద పడ్డ స్థలంలో భూగర్భంలో తన క్షేత్రం ఉందని చెబుతారు. ఆ మహారాజు విష్ణుమూర్తి చెప్పినట్టుగా ఆ ప్రదేశాన్ని తవ్వించారు. ఆ తవ్వించిన ప్రదేశంలో జగన్మోహిని కేశవ స్వామి వారి విగ్రహం బయటపడుతుంది. శ్రీ మహావిష్ణు కలలో చెప్పిన విధంగా విగ్రహం బయటపడడంతో ఆ మహారాజు అక్కడ స్వామివారికి దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయం ఎంతో అద్భుతమైన కట్టడాలతో నిర్మించబడింది. స్వామివారి గాలిగోపురం ఎదురుగా చూస్తే మనకు ఉమా కమండలేశ్వర స్వామివారి దేవాలయం కనబడుతుంది. గుడిలోకి వెళ్ళగానే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, శాసనాలు కనబడతాయి. జగన్మోహిని కేశవ స్వామివారు, ఉమా కమండలేశ్వర స్వామివారి ర్యాలీ ప్రధాన మార్గంన ఒకరికి ఒకరు ఎదురెదురుగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.